అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా లేక పడుకున్నాక రేఖ ఆలోచిస్తూ ఉంది. మెసేజ్ చేయాలా వద్దా? సరే రేపొద్దున్న చేద్దాం అనుకొని అలా తను కూడా నిద్రపోయింది. పొద్దున్న ఆఫీస్ హడావిడిలో తనకి మెసేజ్ చేయటం మర్చిపోయింది. ఇంకా ఆఫీస్ చేరుకున్నాక అప్పుడు రవికి హాయ్ అని మెసేజ్ చేసింది. రవి కూడా పొద్దున్నే లేచి హడావిడిగా ఆఫీస్కి బయలుదేరారు. ఇంతలో ఆఫీస్లో మీటింగ్ ఉండడం వలన రేఖ చేసిన మెసేజ్ రవి చూసుకోలేదు. ఇలా మీటింగ్ అవుతూ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక అప్పుడు మొబైల్ చూస్తే ఏదో అన్నోన్ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ ఉంది. ఈలోగా మెసేజ్ చూడలేదేంటి, మెసేజ్ వెంటనే చెయ్యలేదని ఆలోచన పడింది. లేదా తను ఇచ్చిన చీర నేను తీసుకోలేదన్న ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. ఇంతలో హాయ్ అని రవి రిప్లై ఇచ్చి హూ ఇస్ దిస్ అని కూడా రిప్లై ఇచ్చాడు. వెంటనే రేఖ ఆ మెసేజ్ చూసి నేను రేఖని అని మెసేజ్ చేసింది. వెంటనే రవి ఆనందంతో పొంగిపోయి ఇంకా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇలా మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ రవి అడిగాడు, నాకు పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని. చెప్పింది. మరి ఎందుకు ఆ రోజు పెళ్లి చూపుల రోజు నాతో మాట్లాడలేదు? రవి అన్నాడు, నేను మొదటిసారి అబ్బాయిలతో మాట్లాడటం, అందుకే నేను కొంచెం షై ఫీల్ అయ్యాను, అందుకే నీతో మాట్లాడలేదు అని రేఖ చెబుతుంది. ఇలా మెసేజ్లు చేస్తూ ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఇంకా ఎంగేజ్మెంట్ కోసం ఇంట్లో అంతా హడావిడి మొదలైంది. రేఖ ఇంకా వాళ్ళ నాన్నగారు ఆర్థిక పరిస్థితుల కోసం ఆలోచిస్తూ ఉంది. కానీ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. పెద్ద కూతురు పెళ్ళి అయిపోతుంది, నా గుండెల మీద భారం దిగిపోతుంది అని వాణితో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటున్న కొంచెం నార్మల్ అయ్యింది. నాన్న ఇంత ఆనందంగా ఉన్నారు, నేను డల్గా ఉంటే ఏం బాగుంటుంది అని ఇంకా చేసేది ఏమీ లేక ఎంగేజ్మెంట్కి రెడీ అవుతుంది. ఇంతలో పెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మేం బయలుదేరుతున్నాం అన్నయ్య గారు, మీరు అక్కడ ఏర్పాట్లన్నీ చేసేసారా అని. అమ్మ, ఏర్పాట్లన్నీ బాగానే చేశాం, మీరు వచ్చేయండి అని అన్నారు. ఇంతలో దగ్గరలో ఉన్న బంధువులందరూ ఎంగేజ్మెంట్కి వచ్చేశారు. ఇలా వచ్చారో లేదో పెళ్లి వాళ్ళు కూడా వచ్చేశారు. వాళ్ళు వచ్చిన వెంటనే సుదర్శన్ రావు కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకొని అందరికీ కుర్చీలు వేయించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలన్నీ చేశారు. ఇంతలో పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది, అబ్బాయిని అమ్మాయిని స్టేజ్ పైకి ఎక్కించండి అని అంటే రవిని వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్తే వాణి లేక రేఖను తీసుకొని వస్తున్నారు. రేఖ చీరలో కుందనపు బొమ్మల మెరిసిపోతుంది. రవి చూపు తిప్పులేకపోతున్నాడు. అలానే రేఖను చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో రేఖ రవిని చూసింది. చిన్నగా చిరునవ్వు నవ్వింది. రవి మనసులో రేఖ ఆ రోజు సిగ్గుపడే నాతో ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాగా, బాగానే ఉంది, తనకి పెళ్ళి ఇష్టమయ్యే చేసుకుంటుంది అని మనసులో అనుకుంటున్నాడు. నిజంగానే రేఖకి పెళ్ళి ఇష్టమే, కాకపోతే వాళ్ళ నాన్నగారికి ఆర్థికంగా సహాయపడలేనని కొంచెం నిస్సహాయతగా ఉంది. ఇంతలో గోపిక ఈ పెళ్ళిని ఎలా ఆపాలని, ఎంగేజ్మెంట్లో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంది. కానీ ఎంగేజ్మెంట్ చాలా చక్కగా జరిగింది. మంత్రాలు చదువుతున్నారు. పంతులు గారు ఇక అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి అని ఉంగరాలు మార్చి దండలు వేయించి ఎంగేజ్మెంట్ని పూర్తి చేశారు. ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టారు. అయ్యా, ఇంకా నెల రోజుల్లో వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం మంచి ముహూర్తం ఉంది, అది ఖాయం చేసేయమంటారా అని అడిగితే అలాగే ఖాయం చేసేయండి పంతులు గారు అని సత్యవతి
రామ్మూర్తి అన్నారు. శుభం. వచ్చే నెల 25వ తారీఖు రవి మరియు రేఖల పెళ్ళి. రాత్రి 10:35కి. దివ్యమైన ముహూర్తం. ఏమంటారు అందరూ అని పంతులు గారు అడిగితే, అందరికీ సమ్మతమే పంతులు గారు అని సత్యవతి చెప్పింది. శుభమమ్మ, ఇప్పుడు మీరు తాంబూలాలు మార్చుకోండి అని అన్నారు. ఇంకా అందరూ అక్కడ తాంబూలాలు తీసుకొని భోజనాలు చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకొని అందరూ బాగా జరిగిందని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో గోపి, ఎంగేజ్మెంట్ చాలా బాగా చేశారు కదండి నాన్నగారు అని అన్నారు. అవునరా, మనం పెళ్ళి కూడా బాగా చెయ్యాలి అని అంటే, అలాగే నాన్నగారు, పెళ్ళి కూడా మనం బాగానే చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నెల రోజులే ఉందిరా పెద్దోడా, పెళ్ళికి ఇంకా చాలామందికి బట్టలు కొనాలి, పెట్టుబడి చీరలు కొనాలి, దేవుళ్ళకి చూపించాలి, బంగారం కొనాలి, పెళ్లి కార్డ్స్ కొట్టించాలి, ఇంకా ఇంటికి పెయింట్స్ వేయించాలి, అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, చిన్నాడికి కబోర్డ్స్ చేయించాలి, ఇలా చాలా వర్కే ఉందిరా ఇంట్లో. ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలి, సమయం మనకి చాలా తక్కువగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో గోపిక వాళ్ళమ్మ ఫోన్ చేసి, ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అమ్మాయి అని అడిగితే, ఏం జరగదు అమ్మ, ఎలా పెళ్ళి చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేనేం చేయగలనమ్మా అని బాధతో చెప్తుంది. ఈ మాట సత్యవతి ఒక్కసారిగా విని షాక్ అయి, నా పెద్ద కోడలి గోపిక మనసులో ఇంత విషాదం ఉందా, తను ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని అనుకుంటుందా అని ఒక్కసారిగా ఆ మాటను విని చాలా ఉగ్రరూపం దాల్చింది. వెంటనే గోపిక అని అరిచింది. చెప్పండి అత్తయ్య గారు, ఏమైనా కావాలా? నువ్వు మీ అమ్మగారితో ఏం మాట్లాడుతున్నావు? చెప్పవే, చెప్పు చెప్పు అని అంటుంది. ఏం లేదు అత్తయ్య గారు, ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో అని మా అమ్మకి చెప్తున్నాను. అవునవును, ఎలా జరిగిందో చెప్తున్నావా, ఎలా ఆపాలో కూడా చెప్తున్నావా? నేను అంతా విన్నాను. అంటే అది కాదు అత్తయ్య గారు, నేను వినలేదనుకుంటున్నావా? నేనంతా విన్నాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం మా పెద్దోడికి చెప్పి ఏం చేయిస్తానంటే ఇంక చూసుకో మరి. ఇంటి వెంటనే గోపిక వాళ్ళ అత్తయ్య గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అత్తయ్య, ఏదో పొరపాటు అయ్యింది, నన్ను క్షమించండి, మీ అబ్బాయితో ఏమీ చెప్పొద్దు, తను నన్ను చంపేస్తారు అత్తయ్య, వద్దు, నన్ను క్షమించండి అత్తయ్య అని వేడుకుంటూ ఉంది. ఇంకా ఇక్కడితో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అని ఆపు, చక్కగా నీ పని నువ్వు చూసుకో, నీకు ఒక తోబుట్టు వస్తుందని అనుకో, నీకు తోబుట్టు వచ్చి తాను నీ చెల్లెలలా చూసుకో, ఎందుకు ఎంగేజ్మెంట్ ఆపాలనుకుంటున్నావు? చెప్పవే, చెప్పు అంటే, అది అత్తయ్య, అది ఏంటి, అది మానుస్తున్నా, ఏంటో చెప్పు, తను వస్తే నాకు ఇంట్లో మర్యాద గౌరవం తగ్గిపోతాయని రవి పెళ్ళి ఇది ఆగిపోవాలని అనుకుంటూ ఉన్నాను, అంతే తప్ప నాకు మరే ఉద్దేశం లేదు అత్తయ్య అని అంది. అయ్యో పిచ్చిదానా, ఎవరు వచ్చినా ఎవరి హోదా ఎవరి గౌరవం వాళ్ళది, నీవు నీవే, తనవి తనవే, ఇప్పుడు ఒకరితో నీవు కంపేర్ చేసుకోకు, అలా అని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు పిచ్చిదానా అని మందలించుకొని వెళ్ళిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇల్లు శుభ్రం చేయటం, రంగులు వేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి
వాటి కోసం మనసు ధ్యాస రెండు అక్కడ పెట్టు అని గట్టిగా మందలించి వెళ్ళింది గోపిక. ఇంకా మనసు మార్చుకోండి, రవికి ఎలా అయినా పెళ్ళి అయిపోతుంది, ఇంకా ఇలా ఎందుకు వచ్చామని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేసి వేరు కాపురం పెట్టించాలి, దీనికోసం మనం ప్రయత్నించాలి అని పెళ్ళి ఆపే ప్రయత్నం ఆపేసింది. ఇంకా పెళ్ళికి కావలసిన పనులవన్నీ చేస్తూ తన అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. అలాగే పెళ్లి పనులు కూడా ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఇంటికి రంగులు వేయించారు, కార్డులు ప్రింట్ అయ్యాయి. ఇంకా షాపింగ్కి వెళ్ళే టైం రానే వచ్చింది. షాపింగ్కి మగపెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు కలిసే వెళ్దామని అనుకున్నారు. రేఖ కూడా ఇప్పుడు రవితోనే బాగా మాట్లాడుతూ బాగా కలిసిపోయి, ఇంకా రవి రేఖ వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళ అమ్మా నాన్నలు గోపిక అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. పెళ్లి బట్టలు కూడా కొనేశారు, గోల్డ్ కూడా కొనేశారు. కొన్నిసార్లు ఇంకా పెళ్ళికి వారమే రోజులే గడువుంది. ఇంకా రవి రేఖకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. తన ఇష్టాలని, తనకు నచ్చిన సినిమాలు, సరదాలు ఇవన్నీ తనకు చెప్తూ ఉన్నాడు. తర్వాత తనని అడిగితే నాకు అలాంటివి ఏమీ లేవు అని చెప్తుంది. రవి, నువ్వు ఈ గ్రహంలో పుట్టవలసిన అమ్మాయివి కాదు, బై మిస్టేక్ ఇక్కడ పుట్టేశా అని జోక్స్ చేస్తుంటే రేఖ నవ్వుతూ ఉంటుంది. రేఖ నెమ్మదైన ఆడపిల్ల, ఇలాంటివన్నీ తెలియదు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా సరే ఇలా బయట తిరగాలని, ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళాలని, మూవీస్ చూడాలని తనకి ఎప్పుడూ ఉండదు. తన ధ్యాస అంతా తన ఉద్యోగం, ఇల్లు, ఉద్యోగం. నువ్వు ఒక దానికి ఉండవలసిన లక్షణాలన్నీ రాకుండా ఉంటావా? తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటుంది, అలానే రేపు అత్తమామను కూడా చక్కగా చూసుకుంటుంది. అంత మంచి ఆడపిల్ల రేఖ. ఇక పెళ్లి రోజుకి ఒకరోజు ముందనగా పందిరి రేట వేసించి ఊరంతా పెళ్లి పత్రికలు పంచిపెట్టి పెళ్ళికి అంతా సిద్ధం చేసి రేపే పెళ్ళి, భోజనానికి క్యాటరింగ్ ఇచ్చేసి అంతా సిద్ధం చేశాడు పెద్ద అబ్బాయి గోపి. గోపి, నువ్వు చాలా చక్కగా బాగుంది అని రామ్మూర్తి పెద్దోడు గోపిని పొగుడుతూ ఉన్నాడు. ఇంతలా సత్యవతి గోపిక అని చెప్పాల్సిన అవసరం లేదండి, వాడు చాలా చక్కగా చేస్తాడు, వాడు అంత బాగా ఎవరూ చెయ్యరు, కానీ గోపికనే అని చెప్పబోతుంటే ఇందులో ఏమైందమ్మా, గోపిక ఏం చేసింది అని అడిగాడు గోపి. అదేం లేదురా, తను కూడా బాగానే పనిచేస్తూ ఉంది, తను కూడా అన్ని పనుల్లో ముందుంటుంది అని చెప్పింది. ఇంకా తెల్లవారితే పెళ్ళి మండపానికి పెళ్లి కూతురు వచ్చింది. వాళ్ళని ఊరంతా ఊరేగించి డీజే పెట్టి డ్యాన్సులు, పాటలు ఇవన్నీ వేశారు. ఇంకా నైట్ అయింది. పెళ్ళి అబ్బాయిని అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు పెళ్ళికి కావలసిన పూజలన్నీ చేస్తూ ఉన్నారు. టైం 10 అవుతుందని జీలకర్ర బెల్లం పెట్టించేసి 10:30కి తాళి కట్టించేసి పెళ్ళిని పూర్తి చేశారు. 12 గంటలు అయినది. ఆ తరువాత అమ్మాయిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి
కుడికాలు పెట్టించి దీపం పెట్టించింది సత్యవతి, గోపిక. ఇంకా ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. రాత్రి పెళ్ళి లేట్ అవ్వడంతో అందరూ నిద్రపోయారు. కానీ రేఖ అందరికంటే ముందుగా లేచి ఇల్లు శుభ్రం చేసి దేవుడి గదిని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి దీపం పెట్టింది. ఇంటి మొత్తం ధూపం వేసింది. ఇదంతా చూసిన సత్యవతి తన చిన్న కోడలు రేఖని వాళ్ళ ఆయన రామ్మూర్తి దగ్గర పొగుడుతూ ఉంది. ఇదంతా విన్న గోపిక నిష్ఠూరంగా మొహం ముడుచుకొని ఉంది. దీపం ధూపం అన్నీ అయ్యాక అందరికీ కాఫీ పెట్టి అందరినీ లేపి అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. రేఖను చూస్తే అందరూ ముచ్చటగా ఉంది, అంత పని చేస్తుంది అని అందరూ రేఖను పొగుడుతూ ఉన్నారు. అది విని తట్టుకోలేక పోతుంది గోపిక. ఎలా అయినా దీనితో కాపురం పెట్టించాలి అని అనుకుంటూ ఉంది. అంతలో గోపి లేచి కిందకు వచ్చి కాఫీ తాగి, అబ్బా ఎంత బాగుంది, ఎవరు పెట్టారు ఈ కాఫీ అని గోపి అడుగుతున్నాడు. సత్యవతి, ఇంకెవర్రా, మీ మరదలు రేఖ పొద్దున్నే లేచి ఇంట్లో పనులంతా చేసి మనందరికీ కాఫీలు పెట్టి తెచ్చిందిరా మీ మరదలు. అవునా అమ్మా, రేఖ మన ఇంట్లో త్వరగానే కలిసిపోయింది. అన్ని పనులు తానే చేసేసిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యుండి ఇంటి పనులన్నీ ఇంత చక్కగా చేసిందంటే రేఖ ఎంత మంచి పిల్లో మరెవరూ చెప్పాల్సిన పని లేదు అని గోపి కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇవన్నీ వింటున్న గోపికకి ఏమాత్రం నచ్చట్లేదు. విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో రవి లేచి కిందకి దిగి రేఖను చూసి రేఖ అందాన్ని చూసి అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇంతలో రేఖ వచ్చి కాఫీ అని ఇచ్చింది. రవి అలా రేఖను చూస్తూ కాఫీ తాగుతూనే ఉన్నాడు. ఇక ఉదయం అయ్యింది. పంతులు గారు వచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి అంతా అక్కడ మొత్తం సర్ది పెట్టించింది. ప్రసాదం మాత్రం చిన్న కోడలు చేయాలి అని పంతులు గారు చెప్పారు.